శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవ నమస్కారం. గురుదేవ నమస్తే. శ్రీమన్మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈవేళ మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఆయురారోగ్య శ్రేయాలతోటి సుఖ సంతోషాలతోటి నిండు నూరేళ్ళు సంపూర్ణ సుఖంగా జీవించాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తున్నాను. గురుదేవ, సూర్య భగవానుడు అంటే ఆరోగ్యానికి కారకుడని, రాజకీయ ప్రవేశం చేయాలనుకున్నాడు, సూర్య అనుకూలంగా ఉంటే జరుగుతుందని, రవిగ్రహం అర్క అంటారు దీన్ని. ఏంటంటే అండి, మీ మాటగడ్డి వచ్చాను, మనకి ప్రత్యక్షంగా కనిపించే యొక్క గ్రహం ఏదంటే ఆకాశంలో కనిపిస్తాయి సాయంత్రం అప్పుడు. ఏమిటి? శుక్రుడు, శని, బృహస్పతి ఇక్కడ ఉన్నాడని చూపిస్తాం. అవును. అది చాలామందికి ఓహో వీడు సిద్ధాంతి గారు శుక్రుడు అంటాడు, శుక్రుడేమో అది నిజంగా శుక్రుడేనా అని అనుమానం వస్తుంది. లేదా ఆగో ఆ గ్రహం అంటున్నారు, బృహస్పతి అంటారు, ఇది బృహస్పతి అని అనుమానం వస్తుంది. కానీ ప్రత్యక్షంగా ఉదయాన్నే కనిపించే గ్రహం ఏమైనా ఉందంటే సూర్య భగవానుడు. ఏమిటి అంటే శత్రాజిత్ శమంతకమణిని తీసుకువెళ్ళినప్పుడు కూడా శ్రీకృష్ణుడి మీద నిందపడితే గణపతిని ఆరాధించడమే కాకుండా సూర్యారాధన ఎక్కువ చేసేవారు ఆయన శ్రీకృష్ణుడు అన్న వ్యక్తి. అందుకని ఆయనకి దశమహావిద్య సంపన్నుడైనా సరే మాయ విలాసిని అని ఘటోద్గజుడికి కృష్ణుడు దాటిన తర్వాత ఉన్న మాయలన్నీ ఘటోద్గజుడికే వచ్చు, ఇంకెవరికి రావు భూమాండం మీద. కానీ ఘటోద్గజుడి విద్య కూడా ఉంది. మళ్ళీ మీ మాటకి దీంట్లో తర్వాత వచ్చే వర్ణంలో ఘటోద్గజన మూలం కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్ని విద్యలు ఉపాసన చేశారు గురుదేవ? విషయం ఏంటంటే ఈ శ్రీకృష్ణుడు చూశారో లేదో, ఘటోత్కచుడు చూసాం చాలా, మనం డైరెక్ట్గా చూసిన కాదు, మాధ్యమాల్లో చూసి లేపుతామంటే హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఉంటాడు కృష్ణుడు. ఎందుకంటే మాయ విలాసిని అంటే ఇక్కడ కనిపించేది మీకు మాయ కింద కనిపిస్తుంది, మళ్ళీ అతటివాడికి కనిపిస్తుంది, ఆయనకే కనిపిస్తుంది. అలా చేసేగల శక్తి ఎక్కడ ఉంది అంటే సూర్య ఉపాసన విపరీతంగా చేసేవారట శ్రీకృష్ణుడు వారు. ఎవరైతే నిత్యం అండి విడవకండ ఆదిత్య హృదయం చదువుతారో, రాముల వారు యుద్ధానికి రావణాసుడి మీద దండెత్తి నెగ్గారు అంటే కారణం ఏంటంటే ఆదిత్య హృదయం. అక్కడ రావణాసుడు బ్రాహ్మణ లేకపోతే ఈశ్వర భక్తుడు అని పక్కన పెడితే సూర్య ఉపాసన ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆరోగ్యమే కాదండి. ఇప్పుడు శమంతకమని వచ్చింది 100 బారువుల బంగారం. ఎవరైతే సూర్య భగవాను నిత్యం ఆరాధిస్తారో వారికి ఆటోమేటికల్లీ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఏంటంటే ఫస్ట్ ఆరోగ్యం, తర్వాత మనిషికి కావాల్సిన ధనం, అఖండమైన డబ్బు అండి. మామూలుగా ఇవ్వడు. సూర్యుని చేస్తే సూర్యనారాయణమూర్తి నీకే నమస్కారం, ఆదినారాయణమూర్తి నీకే నమస్కారం, ఉషాచార్య పద్మిని నీకే నమస్కారం, కిరణ్ నీకే నమస్కారం, రవి నీకే నమస్కారం, భాను నీకే నమస్కారం, భాస్కర్ నీకే నమస్కారం, ఉషాచార్య పద్మిని సూర్యనారాయణమూర్తి నీకే నమస్కారం. అంటే ఆయనే కాకుండా ఆయన పరివారం అంతా ఎవరైతే కొలుస్తాడో. ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, నువ్వు గొప్పవాడువయ్యా, మీ నాన్నగారు గొప్పవాడు, మీ అమ్మగారు గొప్పవారు, మీ అక్క గొప్పది, మొత్తం మీ కుటుంబమే పెద్ద గొప్ప కుటుంబమే బాబు. అలాంటి కుటుంబాన్ని నిజంగాలో జన్మించినందుకు నీకు పూర్వజన్మ సుకృతమై నీకు చేతులెత్తి దండం పెట్టాలని అంటూ ఉంటారు పెద్దలకి. ఇప్పుడు ఉన్నారు వేళ మన మోడీ గారు ఉన్నారు. బ్యాక్ అండ్ ఫ్యూచర్ ఎలా ఉన్నా ఈ వేళ రాబోయే 10 తరాలకి జరిగిపోయిన తరాలకి ఒక నిదర్శనంగా ధైర్యపడి, ఇక్కడ పొలిటికల్ పార్టీ మాట్లాడట్లేదు నేను, అతను ఉన్నాడు అంటే ఇతర దేశాలను కూడా ఆటోమేటికల్లీ మన వైపు అట్రాక్ట్ చేయగలడు. అంటే సూర్య ఉపాసన వల్ల. ఆయన ఫేస్ చూడండి. ఇప్పుడు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించి వృశ్చిక రాశి, బుధుడి యొక్క నక్షత్రంలో అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో జన్మించి, శని భగవానుడి యొక్క నక్షత్రంలో వృశ్చికంలో జన్మించి ఆ నక్షత్రానికే గర్వకారణం అయిపోయాడు. అనురాధ నక్షత్రానికి శని భగవాను నక్షత్రం కానీ నిత్యం సూర్యోపాసన చేస్తాడు ఆయన. ఎవరైతే ఆదిత్య హృదయం చదవలేమండి గురుగారు, మాకు నాలుగు తిరగట్లేదు అనుకున్న వాళ్ళు కనీసం వీడియో ఇంట్లో పెట్టుకుని విని, లేదా ఉదయం 6 to 6:30 ఎదురుకుండా సూర్యుడు ఎదురుకుండా, ఇక్కడ మనం వాళ్ళు చేసి తప్పు ఏంటంటే అండి, స్నానానికి వెళ్తారు, ఓ టవల్ పెట్టుకుంటారు బాత్రూంలో, అదే టవల్ ఒంటి మీద ఉన్న నీరుని తుడిచేసుకుని అదే టవల్తో వెళ్ళి గణపతయ నమః శివాయ నమః అని చేతులు ఊపేసుకుంటూ అమ్మ చెప్పిందనో భార్య చెప్పిందనో పాపం దీపం పెట్టేసి అదే తడి పొడి బట్టతోటి చేయడం వల్ల వీళ్ళ జీవితాలు పాపం ఎటు కాకుండా కష్టాలు నష్టాల్లో విరాజిల్లుతున్నారు. అలా కాకుండా ఇప్పుడు చూసారో లేదో, వాష్రూమ్కి వెళ్ళిన బట్టలు అక్కడ తడి బట్టతోటే వాడు ఏం చేస్తాడంటే తుడిచేసుకుని
అది తడి పొడి బట్ట. దీంట్లో మన ఒంటి మీద ఉన్న నీరు సగం ఆ గుడ్డ పీల్చేసి సగం పొడిగా ఉంటుంది. ఇలా చేయడం చాలా తప్పు. అదే ప్రత్యేకంగా సూర్యుడికి చేయాలి అనుకున్నట్లయితే పూర్తిగా తడి బట్ట. లేదా అనారోగ్య సమస్య అంటే నాకు వాతమో పడదో అనుకునేవాడు ఏం చేయాలండి, ఒక మంచి పొడి బట్ట ఆరేసుకుని పక్కన విడిగా పెట్టుకుని అక్కడ బ్రాహ్మణ క్షత్రుడా శూద్రుడు అని కాదు, వివరణ మనం చెప్పినట్టుగా చేస్తే 100కి 100 రిజల్ట్ వస్తుంది. అయితే పొడి బట్ట లేదా తడి బట్ట, పొడిగా ఉన్న బట్ట ఏదో ఒకటి ఆరేసుకోవడం. లేదా మన ఇంట్లో వాడికి బట్టలు వేసి వాడికి తెచ్చుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న వస్త్రం నీట్గా ఉన్నది బీరువాలోంచి తీసుకుని అది కట్టుకుని దాంతో ఆరాధన చేయాలి. ఎలా చేయాలి? సూర్యదేవా నీకు నేను కృతజ్ఞుణ్ణి, సూర్యదేవా నేను నీకు కృతజ్ఞుణ్ణి అంటే కృతజ్ఞతాభావం ఎప్పుడు చెప్పామో ఆటోమేటికల్ లైఫ్ మారిపోతుంది. నాకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వి, ప్రశాంతమైన సుఖ సంతోషాలని, ప్రశాంతమైన సుఖ సంతోషాలు అంటే కోట్లు వచ్చి పడిపోవాలి కాదు, కోట్లు వచ్చిన వాడు ప్రశాంతత లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. అలా కాకుండా సూర్యుడిని మనం నిత్యం ఆరాధించడం వల్ల అండి అత్యద్భుతమైన ఫలితం. ప్లస్ ఏంటంటే సూర్యుడికి అర్ఘ్యప్రదానం ఇష్టం. సూర్యుడికి అర్ఘ్యప్రదానం 3 దోశలు నీళ్లు తీసుకుని చేత్తో ప్రశాంతంగా ఒక గిన్నెతో నీళ్లు పెట్టుకుని సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః, అర్కాయ నమః అని 3 సార్లు సూర్యా నమః అని వదిలేస్తాం. ఇలా వదలకూడదు. ఇది పితృదేవతలకు వదిలేది. దేవతర్పణం ఇది పితృతర్పణం. ఎలా వదిలేవి ఎలా వదిలేవిను. అందుకనే ఇలా వదలకండిరా పితృతర్పణాలు ఇవి. దేవతర్పణం చేయరా, దేవతలు అర్పించేటట్టుగా చేస్తారంటే దేవతలకు నీళ్లు పోస్తున్నావు నువ్వు నీ చేతితోటి. సూర్యాయ నమః, అర్కాయ నమః, ఆదిత్యాయ నమః అని. దీనికి అజయ్ కాపుల్లో పుట్టాడు, రవికుమార్ గారు ఏమో బ్రాహ్మణు, ఇంకోటి ఎస్సీ అని కులం మతం లేదండి. ఎందుకంటే ప్రత్యేకంగా గ్రహారాధన చేసేస్తున్నాం మనం. గ్రహాన్ని మన వైపు పాజిటివ్ తీసుకున్నాం. ఇక్కడ అజయ్ అన్నవాడు కాప, లేకపోతే ఇంకో క్యాస్టా, రవికుమార్ అన్నవాడు బ్రాహ్మణ అని ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ మనసా వాచా కర్మన సూర్యుడిని అర్పించి విధానాన్ని బట్టి అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. ఓకే గురుదేవా, ఈ సూర్య ఉపాసన కానీ ఇది చేయలేము మేము, మీ ద్వారా చేయించుకో. తప్పకుండా నేను సూర్య నమస్కారాలు చేయించే గురుదేవా అంటే ప్రతి సప్తమి నాడు, ఎప్పుడు సప్తమయ్యా పాడ్యమేలిన అమావాస్యలను పాడ్యమేలిన సప్తమి నాడు సూర్య భగవానుడికి 7 రథాలతోటి 1000 అంటే 1000 ఎవరైతే సూర్య ఉపాసన చేయించుకుందాం అనుకుంటున్నారో పేరు గోత్రం మీద ప్రతి సప్తమి నాడు కూడా, అది ఏ రోజైనా అవ్వచ్చు, సప్తమి తిథి నాడు సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేసి సూర్యహోమం చేయడం జరుగుతుంది ఆరోగ్య నిమిత్తం ప్రత్యేకంగా. దీన్నే అర్కహోమం అని కూడా అంటారు. దేంతో చేస్తారు ఈ సూర్య భగవానుడి హోమం అని చూసుకున్నట్లయితే సూర్యుడికి ఇష్టమైంది గోధుమలు. ఈ గోధుమలు నదీ ప్రవాహం దగ్గర కానీ, చెరువులో కానీ, గోదావరిలో కానీ, సముద్ర గర్భంలో కానీ కేజీన్నర గోధుమలు యజమాని పేరు మీద ముందు రోజు నానబెట్టి, అనగా షష్ఠి నాడు రాత్రి నానబెట్టి కేజీన్నర గోధుమలు సప్తమి నాడు ఉదయం అవి గోదావరి నది దగ్గర కానీ, చెరువు దగ్గర కానీ, సముద్ర గర్భంలో కానీ కలిపేసి ఏంటంటే చేపలకు ఆహారంగా ఇక్కడ ఏదో ఒక పశుపక్షాదులు తినాలి. అందుకని నదిలో కలపడం వల్ల జీవనదులు, మళ్ళీ జీవనదులు అంటే ఏంటంటే గోదావరి కానీ, వైజాగ్ సముద్రంలో కానీ, కాకినాడ, మేము ఎక్కడుంటే అక్కడ ఆ ప్లేసుల్లో చేసి ఆ వ్యక్తి యొక్క గోత్రనామాల మీద ఆదిత్యుడికి అనగా సూర్యుడికి అర్కహోమం జరుగుతుంది. ఏమిటి అర్కహోమం అంటే సూర్యుడి యొక్క మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రంతో 1000 గులాబీ పూలతో చేయడం జరుగుతుంది. గులాబీ పూలు అంటే మహా ఇష్టం అన్నమాట ఆయనకి. అది చేసి 1000 గులాబీ పూలతో చేసి 6 గ్రాములు కుంకుమ పువ్వు వేయడం జరుగుతుంది సూర్య భగవానుడికి. వీళ్ళు ఎదురుకుండానే ఏదో చేస్తున్నాడు సిద్ధాంతి గారని కాకుండా లైవ్లో అజయ్ కట్టాడు ఈవేళ డబ్బులు సూర్యహోమానికి. ఏమయ్యా నువ్వు హైదరాబాద్లో ఉండు, పలానా బంజారా హిల్స్లో జరుగుతోంది, పలానా శశిరేఖ అన్నావిడ కట్టారు. వినండి ఏం చేస్తున్నాడు గురుగారు, ఎదురుకుండా లైవ్ స్ట్రీమ్లో మూలమంత్రంతో చేస్తూ సూర్యోపాసనకు ఉంటుందన్నమాట. సూర్యస్య మామన్యస్య మన్యపతయస్య మన్యో కృతేభ్యో పాపేభ్యో రక్షంతామధన్నాత్ పాపమకార్షం మనసా వాచా హస్తాభ్యాం పజ్ఞావోదరేణ సిజ్ఞారాత్రసతలం తత్కించరుతమేయదమహం మాం అమృతయోనో సూర్యే జ్యోతియజోమి స్వాహ అని స్వాహాకారాలు చెప్తూ సూర్యుడికి అత్యద్భుతం. అది ఇంక వర్ణనాతీతం. సూర్యుడిదండి ఎన్నో ఉన్నాయి.
ఆ సూర్యమూల మంత్రానుష్ఠానంతో నేను ఒక 2 ఋత్వికులతో చేయించి అత్యద్భుత ఫలితాలు మీకు అందజేస్తాను.